నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్మా? నాకు కేవలం ఇంగ్లీష్ డాక్టర్లు మాత్రమే వైద్యం చేయగలుగుతారు. ఈ బైరాగితో నేను వైద్యం చేయించుకోను. అలా అనకూడదు మంగేష్. ఇది సాయిబాబా ద్వారకామయి. ఇంగ్లీష్ డాక్టర్లు నీకు మంచి చికిత్స చేయవచ్చు, కానీ నీకు సాయి దగ్గర ఏదైతే ఆశీర్వాదం దొరుకుతుందో అది నీకు వేరెవరూ ఇవ్వలేరు. ఇవన్నీ పిచ్చి మాటలమ్మా. ఇలాంటి వాళ్ళు మోసగాలుంటారు. వీళ్ళ మహిమలన్నీ కనికట్టు మాయాజాలంతో చేస్తారు. అయినా నాకు వీళ్ళందరిలాగా వెర్రివాణ్ణి అవ్వటం ఇష్టం లేదు. గురు అమర్ ఆనంద్ బాబా కి జై. గురు అమర్ ఆనంద్ బాబా కి జై. మీరందరూ ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది నాకు భగవంతుడు ముందే చెప్పేశాడు. ఎందుకంటే నాకు దివ్య దృష్టి ఉంది కాబట్టి. నేను మీ అంతర్రూపాన్ని కూడా చూడగలను. దాన్ని మీకు మీరుగా కూడా ఎప్పుడూ చూసుకోలేరు. గురువు ముందు శిష్యుడి సుఖదుఖాలు ఎప్పుడైనా దాగుతాయా? నాకిది తెలుసు. సుఖాలలో గురువుని ఎవరు జ్ఞాపకం ఉంచుకోరు. కానీ గురువు తన శిష్యులని వారి కష్టాలని సదా జ్ఞాపకం ఉంచుకుంటాడు. రాకేష్, నాకు తెలుసు నీ పేరే రాకేష్ అని. గురూజీ, నా పేరు మీకు గుర్తుకుందా? నాకు నీ పేరే కాదు, నాకు ఇది కూడా తెలుసు, మీ అమ్మకి అనారోగ్యం అని. ఇదిగో ఈ కమలా పండు మీ అమ్మకి ఇవ్వు తినమని. ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలవుతుంది. వెళ్ళిచ్చిరా. అలాగే గురూజీ. శశి, గురుజీ, రండి రండి. గురూజీ, వీళ్ళు మాకు ఆత్మబంధువులు. ఈయన పేరు గులాబరావు, రాణీభాయ్. ఈ అమ్మాయి వీళ్ళ కూతురు సుధా. నాకు అంతా తెలుసు. గురూజీ, ఈరోజు వచ్చారు కాబట్టి నా జాతకం ఓసారి చూడండి. భవిష్యత్తులో ఏమీ చెడు జరగదుగా సంతాజీ? అలాగే. ధన్యవాదాలు. వృత్తిలో ఉన్నతి, సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. కానీ ఇదేంటి? గురూజీ, ఏమైంది? నీ జాతకంలో కుజదోషం ఉంది. ఎవరి జాతకంలో కుజదోషం ఉంటుందో నువ్వు అలాంటి అమ్మాయినే చేసుకోవాలి. 2 రోజుల లోపల అలాంటి అమ్మాయిని ఎవరినైనా వెతుకు, వెంటనే ఆమెని వివాహం చేసుకో. లేకపోతే 12 సంవత్సరాల దాకా నువ్వు వివాహం చేసుకోలేవు. రెండు రోజుల్లోనా? గురూజీ, అలాంటి అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకురాను? గురూజీ, ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా కుజదోషం ఉన్న అమ్మాయి ఉంటే నాకు చెప్పండి. నేను కళ్ళు మూసుకొని ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను. నేను ప్రమాణం చేస్తున్నాను, తనని జీవితాంతం సంతోషంగా ఉంచుతాను. మీరేమైనా అడుగుతారా? అయితే అడగండి.
స్వామీజీ, ఇది మా అమ్మాయి జాతకం. ఇది కూడా చూడండి. తప్పకుండా. అద్భుతం, మహా అద్భుతం. దీన్నే అంటారు దేవుడు కలిపిన జంట అని. ఏమైంది గురూజీ? మీ అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది. సుధా ఇంకా పంతాకి వీళ్ళిద్దరికంటే మంచి జీవిత భాగస్వాములు దొరకనే దొరకరు. నాకనిపిస్తుంది సాక్షాత్తు భగవంతుడు వీళ్ళిద్దరినీ నా వద్దకు తీసుకొచ్చి నిలబెట్టాడు. చూడండి, వివాహం అనేది ఒక కుటుంబ వ్యక్తిగత నిర్ణయం. కానీ నా దివ్య దృష్టితో ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రావడం నేను చూడలేదు. అది ఇక ఆ తర్వాత అంతా మీ ఇష్టం. కానీ గుర్తుంచుకోండి, 2 రోజులే యోగం ఉంది వివాహానికి. లేకపోతే మళ్ళీ 12 సంవత్సరాల దాకా ఆగాల్సి ఉంటుంది. ఇదిగో తీసుకోండి. సెలవు ఇవ్వండి స్వామీజీ. ఆయుష్మాన్ భవ. పద. పంతాజీ, అసలు మీకేమనిపిస్తుంది? మనం తలపెట్టిన కార్యక్రమం సఫలం అవుతుందా లేదా? చూడండి కేశవ్, ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. సాయి, వీడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. నేను దేవకిని. వీడు నా కొడుకు మంగేష్. ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడి ఆరోగ్యం బాలేదు. చాలా రోజుల నుంచి వీళ్ళో తలనొప్పి వస్తోంది. పొద్దున్న సాయంత్రం పడుకున్నా మేలుకున్నా ఎప్పుడూ నొప్పిగా ఉంటుందంట. అందుకే కొంచెం చిరాగ్గా ఉన్నాడు. సాయి, మీరు వీడికి ఏదైనా మంది ఇవ్వండి. నాకైతే మీ మీదే భరోసా ఉంది. మంగేష్కి నయం చేయగలిగే మందు నా దగ్గర ఏం లేదమ్మా. నేను చెప్పాను కదమ్మా. సుధా, జీవితం నీది. అందుకే మేం నిన్ను ఈ విషయంలో ఏ బలవంతం చెయ్యము. నిజం చెప్పాలంటే మనిషి యొక్క అందచందాలు, ఒడ్డు పొడుగు ముఖ్యం అవుతాయి. కానీ అంత కాదు. ఎంతైతే ప్రేమ మరియు గుణం ముఖ్యమవుతుందో. మనిషికి మనసు మంచిదైతే చాలు, అంతే. తల్లి, మీ అమ్మ సరిగ్గానే చెప్పింది. పంతాజీ చాలా మంచి మనిషి. అందరికీ సహాయం చేస్తుంటాడు. ఆయనలాంటి మంచి మనిషి, నిజాయితీ పరులు ఎక్కడ దొరుకుతారు? కానీ సుధా,
పెళ్లి చేసుకుని జీవితం గడపాల్సింది నువ్వు. కాబట్టి నిర్ణయం కూడా నువ్వే తీసుకోవాలి. అమ్మా, పంతాజీ నిజంగానే మంచి మనిషి. ఇక ఆయన రూపం ఎలా ఉన్నా కూడా నాకు దానితో ఏమీ ఇబ్బంది లేదు రాదు. కానీ నా సందేహం ఏంటంటే అసలు ఆయన నాకు తగిన జీవిత భాగస్వామేనా అని. తన వల్ల కాదన్నాడుగా మీ సాయిబాబా. ఇంకిక నిలబడి సమయం వృధా చేసుకోవడం ఎందుకు? పద, మంచి డాక్టర్నో లేక వైద్యునో వెతుక్కుందాం. ఇంకా నాకు ఆకలి కూడా అవుతుంది. మంగేష్, నేను చెప్పింది నీ తలనొప్పి కోసం నా దగ్గర ఏమీ మందు లేదు అని. కానీ చికిత్స లేదనైతే నేను చెప్పలేదు కదా. నా దగ్గర చికిత్స ఉంది. నిజమా సాయి? ఏంటా చికిత్స? ఇతను ఒక రోజంతా నా దగ్గర ద్వారకామాయిలో ఉండి ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అప్పుడితను జలము తప్ప ఇంకెలాంటి ఆహారం స్వీకరించకూడదు. అమ్మా, ఇదేం చికిత్స? అయినా నేను ఇప్పుడే చెప్పానుగా నాకు ఆకలిస్తుందని. ఈ ఉపవాసం గిపాసం నా వల్ల కాదు. అవును సాయి, వీడిప్పటిదాకా ఎప్పుడు ఆకలితో లేడు, అలాగే ఎప్పుడు ఉపవాసం కూడా చేయలేదు. అయినా నేను కూడా ఎప్పుడు వీడిని చేయనివ్వలేదు. మరి ఎలా సాయి? ప్రతి అంశానికి ఏదో ఒక రోజైతే ప్రారంభం ఉంటుంది కదా దేవకమ్మ. నా మీద నమ్మకం ఉంచి ఇక్కడికొచ్చావు. మరి నా మాట విని ఒక్కరోజు ఉపవాసం ఉండనివ్వు తనని. పదమ్మా, ఇక నుంచి వెళ్ళిపోదాం. నేను ఒప్పుకుంటున్నాను సాయి. అమ్మా, ఏంటి నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఈ ఒక్కసారికి నా మాట విను. సాయి ఎలా చెప్తే అలా చెయ్యి. ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నావు. నువ్వు కోరుకోవటం లేదా నీకు నయం అవ్వాలని? అమ్మా, నీకు తెలుసుగా ఆకలితో ఉంటే నా తలనొప్పి ఇంకెక్కువ అవుతుందని. నేను ఆకలిని తట్టుకోలేనమ్మా. సరే అమ్మా, నీకు సాయి పైన చాలా నమ్మకం ఉందిగా. నేను ఈరోజు నీ భ్రమని తొలగించడానికైనా ఉపవాసం ఉంటాను. అయినా నాకు ఎలాగో తెలుసు ఉపవాసం ఉండడం వల్ల ఏమి జరగదని. మంగేష్, ఏ కారణంతో ఉంటున్నా సరే నువ్వు ఉంటున్నావు కదా, అది చాలులే. మిగతాది అల్లా మాలిక్. గురూజీ మాటల్ని అపార్థం చేసుకోవద్దు. ఆయన మంచి మనిషి. ఆయనకి ఏది మంచి అనిపిస్తే అది చెప్పేస్తారు. ఒకవేళ ఆయన మాటలకి బాధ కలిగితే ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో లేదు లేదు పంతాజీ, ఆయన మాటలు మేము తప్పుగా అనుకోలేదు. పంతాజీ, ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయాలో. కూతురు జీవితానికి సంబంధించింది. అది కాక సమయం కూడా చాలా తక్కువ ఉంది. చూడండి, నా తరపు నుంచి మీరు నిశ్చింతగా ఉండండి. నా గురించి ఆలోచించొద్దు. నాకు తెలుసు సుధాగారికి నాకు అసలు దేనిలోనూ పొంతన లేదు. సుధాగారు ఎంతో అందంగా ఉంటారు. ఆమెకు చాలా మంచి అబ్బాయి దొరుకుతాడు. అయినా నేను ఎప్పుడూ కోరుకోను మీరు నాలాంటి కురూపిని పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు సుఖంగా సంతోషంగా చూడాలనుకుంటున్నాను. అయినా నాకు తెలుసు నాలాంటి మరగుజ్జు మనిషిని పెళ్లి చేసుకొని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. నేను ఏమీ బాధపడను సుధాగారు. మరో 12 ఏళ్ల దాకా నాకు పెళ్లి కాకపోయినా కానీ మీ పెళ్లి సకాలంలో జరగటం అవసరం.
నీకు తొందరగా ఒక కుటుంబం ఏర్పడుతుంది. మరొక ముఖ్యమైన విషయం, గురూజీ చెప్పిన మాటలు సత్యమవుతాయి. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న అనుభవం ఉంది. సరే, నేను వెళ్తాను. మాకు అబ్బాయి ఉంటే నీలాగనే ఉండేవాడేమో. అమ్మా, ఉంటే ఏంటి, నేను మీ కొడుకునే. అమ్మకి సేవ చేయడం సౌభాగ్యం అవుతుంది. పంతాజీ, పంతాజీ, నేను మీకు చెప్పానుగా, మనిషి అంతరంగం అందంగా ఉంటే చాలు. బాహ్య సౌందర్యం అంత ముఖ్యం కాదు. ఈ విషయాన్నే నేను బలంగా నమ్ముతాను. అందుకని ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ గురూజీ చెప్పిన ప్రకారం మిమ్మల్ని సాయి, బాగా ఆకలేస్తుంది. కొంచెం కిచిడి అయినా తిననివ్వండి సాయి. లేదు మంగేష్, తలనొప్పికి విముక్తి కావాలి కదా. అమ్మా, మీరు తినండి. కానీ సాయి, మంగేష్ ఆకలితో ఉన్నాడు. మరి నేనెలా తింటాను? అమ్మా, మంగేష్ ఉపవాసం అతడి చికిత్స కోసం ఎంతో అవసరం. కానీ మీరు తినకపోతే మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. అందుకే తినండమ్మా. అమ్మా, మీరు తినండి. నేను ఒక చోటకి వెళ్ళాలి. మంగేష్ ఉపవాసం ఉండాలమ్మా, గుర్తుంచుకోండి. ఓం సాయి, సాయి, ఓం సాయి.
అరే బాబు, త్వరగా త్వరగా రా. తొందరగా తోరణాలు గుచ్చి ఈ రాత్రికి కట్టేసి తెల్లారేసరికి ఇల్లంతా అలంకరించేసి వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. పంతాజీ, ఆ, ఇదిగో చూడు, నేను నీకోసం పక్షుల్ని తెచ్చాను. పక్షులనా? పక్షులు ఎందుకు? అయ్యో, ఆ మాత్రం నీకు తెలీదా పంతాజీ? ధనవంతులందరి ఇళ్లలో వాళ్ళు ఇలాంటి పక్షుల్నే పెంచుతూ ఉంటారు డాబు కోసం. ఆ అదిగాక ఈ పక్షులు ఇట్లా ఉంటే సుధ ఊదిన మనసు కూడా చాలా ఉల్లాసంగా అవునా? ఉంటుంది. పంతా, ఈ పక్షులు ఎగరటానికే పుట్టాయి. వీటిని ఖైదు చేస్తే ఎలా అనిపిస్తుందంటే, ఎలా అయితే ఒక మనిషికి అసత్యాల పంజరంలో ఖైదైనప్పుడు అనిపిస్తుందో అలా. అలాంటి పక్షి మరియు మనిషి, వాళ్ళు సంతోషంగా ఉండరు, అలాగే ఇతరులెవ్వరిని కూడా సంతోషంగా ఉంచలేరు. హే బైరాగి, ఈరోజు చాలా శుభదినం. నువ్వు నీ కాలు పెట్టదో. పంతా, కాని ఈ శుభదినం నాడు ఇన్నిన్ని అసత్యాలు మరియు కుట్రల కారణంగా వచ్చింది. ఇలా పొందిన సంతోషం ఎక్కువ రోజులు నిలవదు. ఒకవేళ సంబంధానికి శ్రీకారమే అబద్ధాలతో చేస్తే దాని ఆయువు ఎంత ఉంటుంది? ఎంతకాలం ఈ అబద్ధాలు చెప్పగలుగుతావు? ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఒకవేళ సంబంధానికి పునాదే అసత్యాల మీద వేస్తే దాని ఆయువు ఎంత ఉంటుంది? ఎంతకాలం ఈ అబద్ధాలు చెప్పగలుగుతావు? ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఒకసారి పెళ్ళైపోతే అప్పుడు అంతా సర్దుకుంటుందిలే. అయినా అంటారుగా, ప్రేమలో ఇంకా యుద్ధంలో అన్నీ సహజమేనని బైరాగి. అందుకే నేను ఏదైతే చేస్తున్నానో నా ప్రేమ కోసం చేస్తున్నాను. ప్రేమ సఫలమవ్వాలంటే దాన్ని నిజాయితీగా సంపాదించాలి. ఏ ప్రేమనైతే అసత్యాల ఆధారంతో పొందావో అది పంజరం తెరవగానే ఎగిరిపోతుంది. ప్రయత్నమైతే చేసి చూడు పంతా. సుధాకి నిజం చెప్పు, ఆమెకు క్షమాపణ చెప్పు. ఇక సుధా ఎలాంటి వ్యక్తిని కోరుకుంటుందో అలా మారి చూపించు తనకి. అప్పుడు తెలుస్తుంది నీకు ప్రేమకి ఎంతటి శక్తి ఉంటుందో. సాయి చెప్పడం వల్ల నేను ఈ ఉపవాసం చేయాల్సి వస్తుంది. కానీ ఇక ఈ ఆకలిని భరించడం నా వల్ల కావట్లేదు. నేను తినాలంటే ఇప్పుడు అమ్మకి నమ్మకం కలిగించాలి నేను ఎంత ఆకలిగా ఉన్నాను అని. అమ్మా, మంగేష్, మంగేష్ ఏమైంది నీకు? ఆకలి వల్ల కడుపులో బాగా నొప్పి వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, స్పృహ తప్పిపోయేటట్టున్నానమ్మా. నేనేం చెయ్యను? సాయి అయితే వీడికి ఏం పెట్టద్దని ఖచ్చితంగా చెప్పారు. ఆగు బాబు, నేను అన్నం తీసుకొస్తాను. తిను బాబు, తిను నాన్న. సాయి నాకు రేపు కూడా భోజనం పెట్టరు, అందుకే ఇప్పుడు ఇదంతా తినేస్తాను. అమ్మా, ఇంకొంచెం పెట్టు. ఏంటి, నిజం చెప్పి చెప్పు దెబ్బలు తినాలా? అది జరగని పని బైరాగి, జరగని పని. రేపు నాకు సుధకి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు దాన్ని ఆపడానికి ప్రయత్నించావో దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. పర్యవసానాల గురించి భయపడాల్సింది నువ్వు. నువ్వు గమ్యానికి చేరుకోవటానికి తప్పుడు దారిని ఎంచుకున్నావు.
చాలా తినేశాను. ఇక నిద్రపోతానమ్మా. అమ్మా, మంగేష్ ఏమీ తినలేదుగా? లేదు సాయి, పాపం వాడు ఏమీ తినలేదు. మనం వివాహం ఎక్కడెందుకు చేసుకుంటున్నాం? షిరిడీలో కూడా చాలా దేవాలయాలున్నాయిగా. ఈ దేవాలయం మా కులదైవం దేవాలయం. మా కుటుంబంలో అందరి వివాహాలు ఇక్కడే జరుగుతాయి. కానీ బాబు, నువ్వు నీ తరపు నుంచి ఎవరిని పిలవలేదేంటి? అమ్మా, ఒక సామాన్య జీవితం గడపడమే ఇష్టం నాకు. ఎవరో ఒకరిని పిలిస్తే ఇక అందరినీ పిలవాల్సి వస్తుంది. దానివల్ల అనవసరమైన ఖర్చులవుతాయి. ఆ డబ్బులతో నేను ఎంతో మంది అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయొచ్చు. మీకు విషయం తెలుసా? పంతాజీ ఈ రోజు అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ బోలెడన్ని దుప్పట్లు పంచిపెట్టారు. నేను నమ్ముతాను, పెళ్ళనేది భార్యాభర్తలకి పవిత్ర బంధం అని. దీనికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం లభిస్తే అంతకంటే శుభకరం ఇంకేముంటుంది? బాబు, మా అమ్మాయి సుధ ఎంతో అదృష్టవంతురాలు. తనకి నీలాంటి భర్త దొరికాడు. అవును మామయ్య. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. వధూవరులను పిలవండి. మంగేష్, తగ్గిపోతుంది బాబు, తగ్గిపోతుంది. సాయి, 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 మంగేష్ కి నయం చెయ్యండి. మీరు వెళ్ళగానే నొప్పితో అరుస్తూ నిద్ర లేచాడు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది సాయి. వీడికి నయం చేయండి సాయి. ప్రయత్నం చేశానుగా, కానీ ఇప్పుడు మీరు ఇంకా మంగేషే కోరుకోవటం లేదు. నొప్పి తగ్గిపోవాలి. ఇంకా నేనేం చేయగలను? నేను కోరుకుంటున్నాను సాయి, అందుకే వీడిని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అయితే రాత్రి మంగేష్కి కిచిడి ఎందుకు తినిపించారు? ఇది తాగు. సాయ్, ఇప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. భలే విచిత్రంగా ఉంది. తలనొప్పి కూడా తగ్గిపోయింది. ప్రస్తుతానికి బానే ఉంది, కానీ ఇలా ఎంతకాలం ఉంటుంది? ఎందుకంటే రోగానికి మూలం ఇంకా మిగిలే ఉంది. మూలమా? ఆయుష్మాన్ భవ, సదా సౌభాగ్యవతి భవ.
చల్లగా ఉండండి. సుధా, ఈ రోజు నుంచి నీకు కొత్త జీవితం మొదలవుతుంది. నువ్వు నీ సంసారంలో అల్లుడు గారితోటి సంతోషంగా ఉండు. నేను ఎవరినైతే ప్రేమించానో ఆమెతో ఏకంగా వివాహమే జరిగిపోయింది. ఇక నుంచి నా జీవితంలో సుఖ సంతోషాలే ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. అబద్ధాలు మరియు అత్యాశ. నీ మనసులో ఆహారం మీద అత్యాశ పుట్టుకొచ్చింది మంగేష్. నువ్వు ఎప్పుడు భోజనాన్ని చూసినా నీ మీద నీకు అసలు నియంత్రణే ఉండటం లేదు. తిండి మీద ఆశ ఉండటం తప్పు కాదు, కానీ తినటం ఒక వ్యసనం అవటం, రోజంతా ఏదో ఒకటి తింటూ ఉండటం, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నువ్వు ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేకపోయావు. నువ్వు మీ అమ్మకి ఈ అబద్ధం చెప్పేశావు. ఆమెను భోజనం పెట్టమని వ్యవసరాలని చేశావు. నువ్వు ముందు కూడా ఇలాగే చేసున్నావు మంగేష్. ఇంత అతిగా తినటం వలన నీ ఆరోగ్యం పాడవటం మొదలైంది. తలలో నొప్పి రావటం మొదలైంది. ఏ విషయంలోనైనా అతి అనేది ఇలాగే నష్టదాయకమవుతుంది. ఎప్పుడైతే ఆ వస్తువుని పొందటం కోసం అబద్ధం చెప్పాల్సొస్తుందో అప్పుడది మనకి మేలు చేసే ప్రసక్తే ఉండదు. సాయి, నాకు అర్థమైంది. ఇక నుంచి నేను ఎంత అవసరమో అంత మాత్రమే తింటాను, అంతకంటే ఎక్కువ తినను. అలాగే ఎప్పుడు అబద్ధాలు ఆడాను. నాకు సంతోషంగా ఉంది మంగేష్. సమయం ఉండగానే నువ్వు ఈ విషయం అర్థం చేసుకున్నావు. కానీ ఇంకా కొందరు ఎవరైతే ఒక మనిషినో లేక ఒక వస్తువునో పొందాలన్న తాపత్రయంతో వాళ్ల జీవితాలని అసత్యాలతో నింపుకుంటున్నారు. వాళ్ళు ఇది అర్థం చేసుకుంటే బావుండు. దారి ఖాళీగా ఉంది, తొందరగా వెళ్ళిపోదాం. ఎవరికంట పడకుండా వెళ్ళడం మంచిది. ఎందుకు? చూస్తే మాత్రం ఏమవుతుంది? ఏమవటం ఏంటి, చాలా అవుతాయి. అందరూ మన సంతోషానికి దిష్టి పెడతారు, మనల్ని ఎగతాళి చేస్తారు. పదండి. బాబోయ్, సర్కారు గారు, నేను ఆయనకి అసలు చెప్పనే లేదు. ఇప్పుడు ఈయన కంట పడ్డామంటే పెళ్లి భోజనం కంటే ముందు నా తద్దినం భోజనం పెట్టిస్తాడు. రండి. అరే, ఎటు రండి. రండి ఎందుకు, రండి ఏమైంది? రండి రండి, చెప్తాను నేను. తొందరగా రండి. రండి, అరే, త్వరగా రండి. మీరు ఎందుకు దాక్కుంటున్నారు? నేను దాక్కోవడం కాదు, దండం పెట్టుకుంటున్నాను. అమ్మకి మొక్కుతున్నాను. అమ్మకి మొక్కుతున్నారా? ఆ, ఈ చెట్టు మా అమ్మ నాటింది కొన్ని సంవత్సరాల క్రితం. ఇక్కడికి ఎప్పుడొచ్చినా హాయిగా అనిపిస్తుంది. అమ్మ నీడలోకి వచ్చినట్టు, అమ్మ ఒడిలో ఉన్నట్టుగా, అమ్మ చెయ్యి పట్టుకున్నట్టు. ఈ చెట్టు అమ్మ ఆఖరి గుర్తు. ఇది చెట్టు కాదు, ఇది మా అమ్మ. అందుకే నేను కోరుకుంటున్నాను, ఇంటికి వెళ్లే ముందు నువ్వు కూడా అమ్మకి పూజ చెయ్యాలని. ఆశీస్సులు తీసుకో. అలాగే. పద, అయిపోయింది. పదండి. చూడండి, మనం చెట్టుకైతే దండం పెట్టుకున్నాం,
కానీ అక్కడ కొందరు పేదవాళ్ళు కూడా కూర్చున్నారు. నేను అనుకుంటున్నాను మిగిలిన మిఠాయిలన్నీ వాళ్ళకి పంచిపెడదామని. వాళ్ళకెందుకు పెట్టాలి? ఆ? అంటే నా ఉద్దేశం, ఈ కొంచెం మిఠాయిలు ఏం సరిపోతాయి? నేనేమనుకున్నానంటే షిరిడీలో పేదవాళ్ళకి భోజనాలు పెడదామని, భోజనాలతో పాటు కంబళ్ళు కూడా పంచి పెడదామని. ఇది చాలా మంచి ఆలోచన. కానీ ఈరోజు శుభదినం. నేనేమనుకుంటున్నానంటే మనం సంతోషంగా ఉన్నాంగా, దీన్ని మనం అందరికీ పంచుదామని. ఏది? అది నాకు ఇవ్వండి, నేను పంచి పెడతాను. ఇవ్వండి. అయ్యో, దీంట్లో ఒకటే లడ్డుంది. సంతోషి మొత్తం లడ్డూలు తినేశాడా? అయితే మీరు ఇంతసేపటి నుంచి వీటిని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? అదేంటంటే వదిన, ఈ బుట్ట మళ్ళీ దేనికైనా పనికొస్తుంది కదా అని. అసలే మన పంతాజీ ప్రతిరోజు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంటారు కదా, ఆ దానం ఇచ్చే వస్తువులు పెట్టుకోవటానికి ఇది బాగా పనికొస్తుంది అని. అందుకే. అనాథరోగలంబస్యవాణి ముఖ్యం నిష్ఠూరవచనం పశ్చత్తపశ్చ పంచావి దానస్య దూషహానిచ్చ. అవమానం చేసి దానమివ్వటం, ఆలస్యంగా ఇవ్వటం, ముఖం మార్చుకొని ఇవ్వటం, కఠోర వచనాలు పలకటం, మరియు దానమిచ్చిన తర్వాత పశ్చాత్తాపపడడం, ఈ 5 క్రియలు దానాన్ని కలుషితం చేసేస్తాయి. అందుచేత దానమివ్వటానికి అత్యంత ముఖ్యమైనది దానం ఏ భావనతో ఇస్తున్నారు అనేది. దానంగా ఏమి ఇస్తున్నారో, తక్కువ లేక ఎక్కువ, అది ముఖ్యం కాదు. సద్భావనతో ఇచ్చినటువంటి దానం సదా ఫలిస్తుంది. గుమాస్తా, ఈరోజు తారీఖెంత? 27 సర్కార్. హరి ఓం హరి ఓం. ఈరోజు పౌర్ణమి. ఖండోబా ఆలయానికి వెళ్లి నేను జలాభిషేకం చేయాల్సిందే. సర్కార్ ఎక్కువ దూరం రాలేదు, పదండి వెనక్కి వెళ్దాం. పదండి. ప్రణామాలు బాబా. రాముడు మీకు మేలు చేయాలి. బాబా, ఆ రోజైతే మిమ్మల్ని మీ పేరు అడగడం కూడా మర్చిపోయాను. ఇక తర్వాత మనం కలవనే లేదు. అందరూ నన్ను సాయి అనే పేరుతో పిలుస్తారు. ఇంకా కలవటం కలవకపోవటం అంతా దైవానుగ్రహం. అన్నట్టు మీ ఇద్దరికీ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అనుకున్నాను మిఠాయిల, కానీ ఒక్కటే లడ్డు మిగిలింది. మీరు తీసుకోండి. దీని మీద నాకు కాదు, వేరే వాళ్ళకి హక్కుంది. ఎవరికి సాయి? ఖండోబా స్వామికి. ఈ లడ్డూ ఖండోబా స్వామికి సమర్పించు. ఆ తర్వాత ఎవరికి అదృష్టం ఉంటుందో ఆయనే వాళ్ళకి ప్రసాదం రూపంలో ఇస్తారు. ఏ బైరాగి, నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? పంతా, నేను ముందు కూడా నీకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. ఏదైతే జరిగిపోయిందో దాన్ని ఎలాగో మనం మార్చలేం. కానీ మన వర్తమానాన్ని సరిచేసుకుని మనం మన భవిష్యత్తుని బాగు చేసుకోవచ్చు. నువ్వు వివాహమైతే చేసుకున్నావు. సుధకి ఒక మంచి కుటుంబాన్ని, స్వచ్ఛమైన ప్రేమని, మంచి జీవితాన్ని ఇవ్వటం ఇప్పుడు నీ బాధ్యత. వాటినే తను అపేక్షిస్తుంది. అబద్ధాల వల్ల ఎప్పటికీ సంతోషం దొరకదు. నా మాట విని ఎలాంటి మనిషివని నువ్వు అసత్యాలు చెప్పావో అలాంటి మనిషిగా మారు. లేకపోతే దుఃఖం తప్ప ఇంకేమీ మిగలదు.
సాయి, నైవేద్యం సమర్పించాను. ఇక మిగిలిన లడ్డూలు పేదవాళ్లకి పంచిపెట్టు. సాయి, కానీ దీంట్లో ఒకటే లడ్డు ఉండింది. సరే, ఒకసారి బుట్టలో చూడమ్మా. బహుశా ఇంకొన్ని లడ్డూలు మిగిలి ఉండొచ్చు. దీంట్లోకి ఇన్ని లడ్డూలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈశ్వరుడు నీకు అన్ని సంతోషాలనివ్వాలి. అలాగే అన్ని కష్టాలని ఎదురించగలిగే శక్తిని కూడా ఇవ్వాలి. చాలా మహిమలున్నాయి ఈయనకి. సాయి మహిమల్ని చాలా మంది నమ్ముతారు, కానీ నా దృష్టిలో అది మహిమ కాదు, కనికట్టు. నేను ఈ మాయ మంత్రాల్ని కాదు, దాన ధర్మాల మీద నమ్మకం ఉంచుతాను. నేను మనుషుల్ని ఆరాధించను. అలాగే నువ్వు కూడా సాయి మాటల్ని పట్టించుకోవద్దు. పదండి, లడ్డూలు పంచుదాం. మనం తోటివారికి నోరు తీపి చేసి మన దాంపత్య జీవితానికి శ్రీకారం చుడితే బోలెడు ఆశీస్సులు లభిస్తాయి. పదండి. సర్కార్, నాకెందుకు ఇలా అనిపిస్తోంది మన పంతా పెళ్లి చేసుకున్నట్టు, అది కూడా ఈ రోజే, ఇప్పుడే. అది సంగతి. అందుకే నా పంతా నా దగ్గర డబ్బులు తీసుకుంది. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. ఈరోజు చాలా విచిత్రమైన విషయం ఒకటి తెలిసింది. ముందు నాకొక విషయం చెప్పు. ఈ రాయి యొక్క విలువ చెప్పగలవా? ఇది సాధారణమైన రాయేగా సాయి, దీనికేం విలువ ఉంటుంది? అవును, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ఇప్పుడు చెప్పు కేశవ్, ఏదో చెప్పబోతున్నావు. సాయి, సాయి, ఈరోజు పంతకి పెళ్ళయింది. నేను విన్నదేంటంటే తను ఒక చాలా మంచి అమ్మాయిని, గుణవంతురాల్ని పెళ్లి చేసుకున్నాడంట. నేను ఇది కూడా విన్నాను, సాయి అతను అమ్మాయికి ఇంకా అమ్మాయి తల్లిదండ్రులకి తన గురించి అబద్ధం చెప్పాడంట. జనాల్ని కిరాయికి తీసుకొచ్చి దాన ధర్మాలు చేస్తున్నట్టు నటించాడంట. నేను సుధని కలిశాను, ఆశీస్సులు కూడా ఇచ్చాను. చాలా మంచి అమ్మాయి. సాయి, మీరు కేవలం ఆమెని కలిసి వచ్చేశారా? ఆమెకి ఏమి చెప్పలేదా? పంతా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు. కేశవ్, ఇప్పుడు దీనికి ఏమైనా విలువ ఉంటుందా?
సాయి, మీరు చాలా చక్కటి ప్రమిదను చేశారు. ఇప్పుడు ఇది ఎంత ధరైనా పలుకుతుంది. కానీ ఇది అదే రాయి కదా, కాకపోతే కాస్త రూపం మారింది. మనుషులు కూడా అంతే కేశవ్. వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేంత వరకు మామూలు రాయిలాగా ఎందుకూ పనికి రాకుండా ఉంటారు. కేవలం తగువులు తన్నులాటలకి మాత్రమే పనికొస్తారు. అలా అని దాని అర్థం ఇది కాదు, వాళ్ళెప్పుడూ ఏ పనికి పనికిరారని. పంతాని కూడా సాన పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఇది జరిగిందంటే అప్పుడు అతని లోపల నుంచి కూడా ఒక మంచి స్వభావం గల మనిషి బయటకొస్తాడు. ఈ రాతి లోపలి నుంచి దీపం వచ్చినట్టు. బహుశా సుధే అతన్ని తీర్చిదిద్దచ్చు. కేశవ్, నాకు తెలుసు, ఇప్పుడు సుధని చూస్తే జాలి కలుగుతుంది. జంటలను దైవం నిర్ణయిస్తాడు. భగవంతుడు ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. భగవంతుడు ఏదో ఆలోచించే సుధని పంతా జీవితంలోకి పంపాడు. ఇక ఎప్పుడైతే సుధ తన పరీక్షలో సఫలమవుతుందో తనకి జీవితంలోని అన్ని సంతోషాలు దొరుకుతాయి. కాని సాయి, మరి అప్పటిదాకా ఆమె అలాగే దుఃఖంతో ఉండాలా? మనం తన దుఃఖాన్నైతే దూరం చేయలేం, కానీ తన దుఃఖాన్ని సుఖంగా సంతోషంగా మార్చటం కోసం సహాయమైతే చేయగలం కదా. చాలా బాగుంది. ఏమైంది పంతాజీ? అసలు మీ ఆరోగ్యం బానే ఉందా? మీ గొంతేంటి కీచ్ కీచ్మని ఉంటుంది? సంతాజీ, ఇలా రా. దాని కింద పెట్టు. లేకు, కాస్త బయటికి రా. ఏమైంది? పద పద చెప్తా. సంతాజీ, నీకసలు బుద్ధుందా? ఈ రోజు మాకు పెళ్ళయింది. ఇందాకటి నుంచి సైగ చేస్తున్నాను బయటికి వెళ్ళమని. అప్పుడే నాకు ఇంకా సుధకి కొంచెం ఏకాంతం దొరుకుతుంది. నేనెక్కడికి వెళ్ళాలి? నేనైతే ఎప్పుడు నీతోనే ఉంటాను కదా పంతాజీ. లేదు లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. లేదు సంతాజీ, నువ్వు ఎప్పట్లాగే కులకర్ణి భవనంలోనే ఉండు. ఇంకా అక్కడే పడుకో. అమ్మో, ఇప్పుడు అక్కడికి వెళ్ళానంటే సర్కార్ గారు యక్ష ప్రశ్నలు వేసి నా ప్రాణం తీసేస్తారు. అయితే బయట పక్క వేస్తాను, అక్కడే పడుకో. లేదు లేదు పంతాజీ, బయట చాలా చలిగా ఉంది. నేను ఇక్కడే ఉంటాను పంతాజీ. నేను చెప్తున్నాను కదా బయటికి వెళ్ళమని. నేను చెప్తున్నాను కదా నేను ఇక్కడే ఉంటానని. సంతాజీ, అసలు ఎవరైనా వాళ్ళ యజమానితో ఈ విధంగా మాట్లాడతారా? ఈయనది ఎంతో మెతక స్వభావం. నౌకర్ యజమాని అనే భేదం చూడరు. ఈ రోజు ఈయన మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు, మిమ్మల్ని ఒప్పించడం కోసం. అంటే దాని అర్థం మీరు ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకోమని కాదు. ఒకవేళ సంతాజీ కోపం తెచ్చుకొని ఏమైనా ఎక్కువ తక్కువ వాగేశాడంటే మొత్తం నాశనం అయిపోతుంది. లేదు లేదు సుధా, సంతాజీకి నేను నచ్చ చెప్తాను. సంతాజీ, పద బయటకు పద. ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. పద. సంతాజీ, నువ్వు అర్థం చేసుకోవేంటి? ఈ రోజు నాకు పెళ్ళయింది. అయితే నన్నెందుకు బయటికి వెళ్ళగొట్టేస్తున్నావు పంతాజీ? సంతాజీ, నువ్వు సరిగ్గా అర్థం చేసుకో. పెళ్ళైన తర్వాత జనాలు నన్ను ఒక ప్రత్యేక దృష్టితో చూడడం మొదలు పెడతారు. గూండాలా కాకుండా ఇప్పుడు నన్ను సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తిలా చూస్తారు. అలాగే నువ్వు నా మిత్రుడివి. నిన్ను కూడా జనాలు ప్రత్యేక దృష్టితో చూస్తారు. నీకు కూడా తొందరలోనే ఒక అందమైన గుణవంతురాలైన భార్య దొరుకుతుంది. మనం సుధాకి నిజం చెప్పలేదని తెలిస్తే అప్పుడు జనాలు మనల్ని ఇంకా దుర్మార్గుల్లా దుష్టులా చూస్తారు.
మనిద్దరం చాలా అప్రతిష్ట పాలవుతాం. అప్పుడు నీకు పెళ్ళవదు. నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా. అయితే కొంతకాలం ఇలాగే సాగనివ్వు. కానీ ఎంతకాలం పంతాజీ? పంతాజీ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ సమయంలో రావటం తప్పే పంతాజీ. మీరు నాకు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. ఆ అద్దె కోసం వచ్చాను. మెల్లగా మెల్లగా. పంతాజీ, నేను మెల్లిగానే మాట్లాడుతున్నాను, కానీ మీరే అర్థం చేసుకోవాలి. ఈ ఇంటి అద్దెతోనే నా ఇల్లు గడుస్తుంది. ముందు మీరిచ్చేదే చాలా తక్కువ అద్దె. ఇక అది కూడా పూర్తిగా ఇవ్వకపోతే మరి నా అవసరాలు ఎలా గడుస్తాయి? చూడండి, నేను మర్యాదగా అడుగుతున్నాను, నా అద్దె మొత్తం ఇచ్చేయండి. లేకపోతే దీనికోసం నేను సర్కార్ సహాయం కోరాల్సి ఉంటుంది. అందుకే మీరే కొంచెం అద్దె ఎక్కువ చేసి ఇవ్వండి. లేకపోతే నేను చాలా కష్టాల్లో పడిపోతాను. ఏమైందండి? ఎవరైనా ఏదో అద్దె అంటున్నాడేమిటి? ఒకవేళ నువ్వు సుఖంగా బతకాలనుకుంటే ఇంకేం మాట్లాడుకో. ఏం లేదు, నేను ఇతనికి నా ఇల్లు అద్దెకిచ్చాను. ఈయన దగ్గర అద్దె డబ్బులు లేవంట, అందుకే సహాయం అడుగుతున్నాడు. తమ్ముడు, అద్దె డబ్బులు లేకపోతే వచ్చే నెల ఇద్దుగాలే. ఇలా ఎన్నోసార్లు అయ్యింది. నేను ఎప్పుడైనా అద్దె అడిగానా? లేదు కదా. కష్టకాలం అందరికి వస్తుంది. అలాంటి సమయంలో మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా నేను ఇలాంటి యజమానులలా కాదు. ఎవరైతే సకాలంలో అద్దె కట్టకపోతే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అంటారు. సుధా, నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఎన్ని సాగనంపొస్తాను. సరే. నన్నే అద్దె అడుగుతావా నువ్వు? ఒకవేళ మళ్ళీ చుట్టుపక్కల కనిపించావో నువ్వు అయిపోతావు. సర్కార్ గారికి చెప్తానని బెదిరిస్తావా మమ్మల్ని? నువ్వు మర్చిపోయావా ఏంటి? మేము సర్కార్ గారి మనుషులం. ఇంకోసారి చెప్పకుండా ఇక్కడికి వచ్చావంటే చిత్త కొడతాను. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు ఇస్తాను. పంతాజీ, కుల్కర్ణి సర్కార్, ఇక్కడున్న సామాన్లన్నీ దొంగిలించినవి, బొంబాయి నుంచి వస్తాయి. ఇక చిన్న చిన్న ఊళ్ళలో మేము వీటిని అమ్మేస్తాం. అప్పుడే సులభంగా అమ్ముడుపోతాయి. పోలీసులు కూడా తెలియకుండా ఉంటుంది. ఒకవేళ మీరు సరే అన్నారంటే మీకోసం కూడా ఒక బండి నిండా దొంగ సరుకు పంపించగలను సర్కార్. హరి ఓం. నేనెవరో తెలుసు కదా నీకు? ఆంగ్లేయ సర్కారు వారి పంచాయతీ అధికారిని నేను. అలాంటిది నాకే దొంగ సరుకు అమ్ముతావా? హరి ఓం. మీ గురించి చాలా విన్నాను కుల్కర్ణి సర్కార్. మీరు డబ్బులు సంపాదించడానికి ఏ ఒక్క మార్గాన్ని
ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరంటగా. ఇలాంటి చిన్న చితక దొంగతనాలతో వచ్చే లాభం ఏంటయ్యా? నాకైతే తెలియదు సర్కార్. వేరే ఏ వ్యాపారంలోనైనా లాభం ఏకంగా 200% ఉంటుందా? ఆలోచించుకోండి సర్కార్. సిన్నర్, నాసిక్ ఈ అన్ని ఊళ్ళ సర్పంచులు కూడా ఇదే వ్యాపారం చేస్తున్నారు. హరి ఓం హరి ఓం. వాళ్ళు ప్రతి నెల వేలాది రూపాయల లాభాలు సంపాదిస్తున్నారు. సరిగ్గానే విన్నావు నువ్వు. కులకర్ణి సర్కార్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా తన చేజారిపోనివ్వడు. అందున మరీ ముఖ్యంగా ఇలాంటి అవకాశాల్ని. వేటిలో అయితే ఒకే దెబ్బకి 2 పిట్టలు పడతాయో. హరి ఓం. 2 బండ్ల సామాన్లు పంపించు రేపు. చిత్తం, ఖచ్చితంగా. హరి ఓం. బాగా నొప్పిగా ఉందా అమ్మా? ఎప్పుడైతే సర్కార్ ఇచ్చిన మందులు అయిపోయాయో అప్పటి నుంచి నొప్పి ఇంకా ఎక్కువైంది. మాటి మాటికి డబ్బులు కాజేయడానికి కేవలం నొప్పి తగ్గే మందులే ఇచ్చుంటారు కులకర్ణి సర్కార్ గారు. ఎవరికి రోగం పూర్తిగా నయమయ్యే మందులు ఇవ్వడాయన. మళ్ళీ మందులు తీసుకురావాలి. మనం ఇప్పుడే సర్కార్ దగ్గరికి వెళ్ళడం మంచిది. వద్దు వద్దు, సర్కార్ గారు షిరిడీలో లేరు, నగరం వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత వస్తారు. కానీ అప్పటిదాకా అమ్మ సంగతి ఎలా? అమ్మ అన్ని రోజుల వరకు నొప్పిని ఎలా తట్టుకుంటుంది? అమ్మా సుధా, సాయి, ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. నిన్న నీకు పెళ్లి కానుకేమీ ఇవ్వలేకపోయాను, అందుకే ఈరోజు తీసుకొచ్చాను. సాయి, కానుకలదేముంది సాయి? నాకు కావలసింది కేవలం మీ ఆశీర్వాదాలు. ఆ భగవంతుడి దయ వల్ల నా భర్త దగ్గర సమస్తము ఉన్నాయి. ఎవరి దగ్గర ఏమేమున్నాయో నాకంతా తెలుసు. కానీ ఈ కానుక నీకోసం, నీ అవసరాలని తీర్చటం కోసం. వద్దదు, నువ్వే ఉంచుకో. మాకు నీ కానుకలేం అక్కర్లేదు. దీన్ని నీళ్లలో కలిపి మీ అమ్మగారికి తాగించమ్మా. ఇదేంటి? శ్రద్ధ, సబూరి. అలాగే సాయి.
నా కాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది తల్లి. ఇప్పుడు ఎలా ఉందంటే నా కాలు నొప్పి పూర్తిగా మాయమైనట్టు. అమ్మకు అద్భుతమే జరిగింది సాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి. నా ఎన్నో ఏళ్ల బాధ నుంచి మీరు ఒక్క క్షణంలో విముక్తి కలిగించారు. జరగాల్సిందే జరిగింది. ఇదే రాముడు తలుచుకున్నది కూడా. క్షమించండి, నేను మీ మాట వినకుండానే సాయి ఇచ్చిన ఔషధం తీసుకున్నాను. కానీ నాకు ఏమనిపిస్తుందంటే సాయిని అర్థం చేసుకోవడంలో మీరేదో పొరపాటు పడ్డారని. ఆయనేమి మాయమంత్రాలు చేయరు. ఆయన కూడా మీలాగే జనాలకి సహాయం చేస్తారు. చూడు, వీళ్ళు మీకోసం వస్తున్నారా ఏంటి? నాకేమనిపిస్తుందంటే సాయిని అర్థం చేసుకోవడంలో మీరేదో పొరపాటు పడి ఉంటారు. ఆయనేమి మాయమంత్రాలు చేయరు. ఆయన కూడా మీలాగే జనాలకి సహాయం చేస్తున్నారు. చూడు, అలాగా సరే, నువ్వు అమ్మ దగ్గరే ఉండు. నేను ఒక చోటుకి వెళ్ళాలి. ఇలా హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళందరూ మీకోసం వస్తున్నారా? అవును, అది ఎందుకంటే నాకు సన్మాన సభ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. కానీ సన్మాన సభ ఉంటే కర్రలు ఎందుకు తీసుకొస్తున్నారు? హ, ఊరు దూరం కదా, మార్గంలో అడవి ఉంది. మరి అడవి జంతువుల్ని తరిమి కొట్టడానికి కర్రలు అవసరం అవుతాయి కదా. నువ్వు అమ్మని లోపలికి తీసుకెళ్ళు, మేము వెళ్తాము. సరే రామ్మా. ఎక్కడికి పోయారు మీరు? మీ ఇద్దరిని సర్కార్ పిలుస్తున్నారు. కొంచెం ఒంట్లో బాగాలేదు, మేము సర్కార్ గారి దగ్గరికి వస్తున్నాం. మీరు వెళ్ళండి, మేము వస్తాం. వెళ్ళండి. అలాగే. సంతాజీ, ఈ బట్టలు మార్చుకో, సర్కార్ గారి దగ్గరికి వెళ్ళాలి. అలాగే. అమ్మా, నాకు అర్థం కావడం లేదు నేనేం చేయాలో. ఎందుకో తెలీదు, నాకు సాయిలో ఒక దివ్యత్వం కనిపిస్తుంది. ఎలాగంటే ఆయన భగవంతుడికి ఒక ప్రియమైన దూత అయినట్టు. కానీ ఈయనకు సాయి మీద అస్సలు నమ్మకం లేదు. అమ్మా, నేను ఈయన మాట వినాలా, నా మనసు మాట? భార్య ధర్మం ఏంటంటే తన భర్త యొక్క అభిప్రాయాలని గౌరవించడం. కాని ఒకవేళ భర్త తప్పటడుగు వేస్తే అప్పుడు అతన్ని సరైన దారిలో పెట్టడం భార్య బాధ్యత అవుతుంది. సుధా, నా మనసు కూడా చెప్తుంది సాయి చాలా మంచివారని. అల్లుడు గారు ఏదో అపార్థం చేసుకునుంటారని. నేనేం చేయాలమ్మా? నేననుకుంటున్నాను, ఒకవేళ నువ్వు అల్లుడి గారి మనసు మార్చగలిగితే, ఆయన్ని సాయి సాంగత్యంలోకి తేగలిగితే అప్పుడది అల్లుడి గారికి మేలు అవుతుంది. అమ్మా, మనం ఒకసారి వెళ్ళి సాయిని కలిస్తే బాగుంటుంది.
అసలు ఆరోగ్యం ఏం బాలేదు సర్కార్ గారు, అందుకే నిన్న కూడా రాలేకపోయాను. జ్వరం ఎప్పటి నుంచి వస్తోంది? నిన్నటి నుంచి. నిద్ర పడుతుందా? చాలా కష్టంగా. ఆకలి అవుతుందా? చాలా తక్కువగా. పెళ్లి ఎప్పుడైంది? నిన్ననే. ఏం చేస్తున్నావురా? సర్కార్ గారు, నాకు తెలుసు మీరు చెంపదెబ్బలు వాయిస్తారని, అంతకంటే ముందు నన్ను నేనే కొట్టుకుంటున్నాను. సర్కార్ గారు, నన్ను క్షమించండి సర్కార్ గారు, నేను మీ దగ్గర రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఇందుకేరా నేను మీ ఇద్దరిని మూర్ఖ శిఖామణులు అనేది. రేపంతా నువ్వు పెళ్లి చేసుకో, లేక ఇంకేమైనా చేసుకోరా, దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా నౌకర్లు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళు ఏం చేసుకుంటారు ఏమిటన్న దాని మీద నాకెటువంటి ఆసక్తి ఉండదు. హరిఓం. మీకు కోపం లేదుగా సర్కార్ గారు? ఈసారికైతే లేదు, కానీ ఇంకోసారి ఎప్పుడైనా దాచిపెట్టారో? ఎప్పుడు దాచాం సర్కార్ గారు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? నేను చెప్పానుగా పంత, నువ్వు నీ వ్యక్తిగత జీవితం ఏం చేసుకుంటావో దాని మీద నాకు ఎటువంటి ఆసక్తి ఉండదని. కానీ దొంగ పని లాంటివి చేసావనుకో, అది నాకు నచ్చదు. ఒకవేళ అలా చేస్తే అప్పుడు నీ భార్య ముందు కూడా నిన్ను తన్నడానికి నేను ఏమాత్రం వెనుకాడనని గుర్తుంచుకో. నాకు దాని గురించి ఏం దిగులేదు సర్కార్ గారు, ఎందుకంటే నేను మీకు అలాంటి అవకాశం ఇవ్వను. సర్కార్, ఒకవేళ మీరు కోపడరని మాకు ముందుగానే తెలుసుంటే అప్పుడు మీకు అన్ని విషయాలు ముందుగానే చెప్పేసి ఉండేవాళ్ళం. ఏం పంతాజీ? సరేలేరా. అన్నట్టు రే పంత, నీ పెళ్లితో నా మనసులోకి ఒక ఆలోచన వచ్చిందిరా. ఆలోచన? ఏం ఆలోచన? నీకు పెళ్ళైపోయింది కదరా పంత, నువ్విప్పుడు భవిష్యత్తు జీవితం గురించి కూడా ఆలోచించాలి. అందుకే నీకు నేను కొన్ని బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నా. బాధ్యతలా? ఎలాంటి బాధ్యతలు? ఒక కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్నానురా నేను. దీనికోసం ఇంకెవరినైనా పనిలో పెట్టుకుందామని అనుకున్నాను. ఎంత లాభం వస్తుందో దాంట్లోంచి ఒక వంతు దానికి ఇవ్వాలని కూడా అనుకున్నా. ఇప్పుడు నీ పెళ్ళి అయిపోయిందిగా, కొత్త సంసారం ఏర్పడింది, నీ కాపురానికి డబ్బు అవసరం అవుతుంది కదా. అవును. అందుకనే వేరెవరికో ఎందుకో ఆ బాధ్యత నీకే అప్పగిస్తే నీకు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది కదా. దాని ద్వారా నీ భార్య నువ్వు సంతోషంగా ఉండగలుగుతారు. నిజంగానే సర్కార్ గారు? నేను మిమ్మల్ని ఏమనుకున్నాను, మీరు ఏమయ్యారు సర్కార్ గారు? మీరు నా పాలిట దైవం సర్కార్ గారు, దైవం. ఇంత ఆలోచిస్తారా నా గురించి? ఎంత దయ ఉందా మీ మనసులో? పాప, ఇంతకంటే మునగ చెట్టు ఎక్కించొద్దు నన్ను. హరివో. సర్కార్, మరి నా కోసం? నీకు పనిస్తే దాంట్లో వచ్చే ఆదాయాన్ని గాలి తిరుగుళ్ళకే తగలేస్తావు. సావట సన్నాసి. సర్కార్, పెళ్ళైన వాళ్ళకి అందరూ సాయం చేస్తున్నారు, నాకు కూడా పెళ్లి జరిపించచ్చు కదా సర్కార్? ఇప్పుడు ఆ పని ఒక్కటే తక్కువైంది నాకు. సంతాజీ, నువ్వేం దిగులు పడద్దు, నీకు కూడా తొందరగా పెళ్లి చేసేస్తాను. కానీ సర్కార్ గారు, ఏం వ్యాపారం చేస్తున్నారు? సమయం వచ్చినప్పుడు అంతా చెప్తానురా. ప్రస్తుతానికి ఇది చాలు, ఇక వెళ్ళండి. 2 రోజుల నుంచి పనులన్నీ ఆగిపోయాయి, అవి పూర్తి చేయి. అలాగే సర్కార్ గారు. అలాగే సర్కార్. సంతాజీ, మనం సర్కార్ గారిని చాలా కంత్రోడు అనుకున్నాము. పెళ్ళవ్వగానే ఆయనకి నా మీద దయ కలిగింది. పంతాజీ, పెళ్ళైన తర్వాత పెద్ద మనిషిలే కనిపిస్తున్నావు. నాకు అనిపిస్తుంది పెళ్ళవ్వగానే జీవితం ఒక నూతన అవకాశాన్ని ఇస్తున్నట్టుగా, ఏదైనా పెద్దగా, ఏదైనా కొత్తగా చేయడానికి. ఎందుకంటే నేను సుధాని ఎప్పుడు సంతోషంగా ఉంచడం కోసం. పంతాజీ, కానీ నువ్వు ఇప్పటిదాకా సుధోధనకి చాలా అబద్ధాలు చెప్పావు కదా. ఒకవేళ వాటి గురించి ఆవిడకి నిజం తెలిస్తే? సంతాజీ, పెళ్లి అయిపోయింది కదా, ఒక్కసారి పిల్లలు పుట్టారంటే అప్పుడు సుధాకి నిజం తెలిసినా కూడా ఆమె నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. కానీ కొన్ని నెలలు నేను చెప్పిన అబద్ధాలు రహస్యంగా ఉంటే చాలు, తర్వాత ఆమె సర్దుకుపోతుంది. పద పద.
నాతో అబద్ధం చెబితే నేను క్షమించేస్తాననుకున్నారా? ఈ కులకర్ణి సర్కార్ ఎవరిని ఎన్నడూ క్షమించడు. నా వద్ద పనిచేసే నా నౌకర్లే అబద్ధాలు చెబితే ఇక గ్రామస్తుల సంగతి ఏమిటి? నేనంటే భయం అడుగంటిపోతుంది. అందుకే పంతాకి బుద్ధి చెప్పడం అనివార్యమయ్యింది. హరి ఓం. కానీ ముందు ఉచితంగా లాభాలైతే పొందుదాం. దొంగ సామానమ్మేది వీళ్ళు, లాభాలు పొందేది కులకర్ణి సర్కార్, ప్రమాదం తలకెత్తుకునేది పంతా. హరి ఓం, హరి ఓం. సాయి, ఏదైతే పెద్ద పెద్ద వైద్యులు నాటు వైద్యులే చేయలేకపోయారో అది మీరు ఒక్క క్షణంలో చేసేశారు. అన్నీ చేసేవాడు ఆ దైవమే తల్లి. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. సాయి, భగవంతుడిని నేనైతే చూడలేదు. మిమ్మల్ని కలిశాక ఎలా అనిపించిందంటే భగవంతుడు ఉంటే అచ్చం మీలాగే ఉండొచ్చని. మీకు తెలుసా, మీరు ఎప్పుడైతే కలిశారో అప్పటి నుంచి శుభకరంగా మా పనులన్నీ సఫలమవుతున్నాయి. అమ్మ కాలు నొప్పి తగ్గిపోయింది. నాకు ఎంతో ప్రాణంగా ప్రేమించే భర్త దొరికాడు. ఆయన అందరికీ సహాయం చేస్తాడు. నేను ఇలాంటి భర్తనే కోరుకున్నాను. ఇలాంటి మంచివాడిని, ధార్మికుడిని, సమాజ సేవకుడిని. షిరిడీ వచ్చినందుకు నిజంగా నాకు కావలసినవన్నీ సులభంగా దొరికాయి. ఒక్కోసారి అనిపిస్తుంది ఒకవేళ నేనేమి కలకనటం లేదు కదా అని. ఒక్క మాట గుర్తుపెట్టుకో సుధా, సుఖాలు దుఃఖాలనేవి అందరి జీవితాల్లో భాగమే. వ్యత్యాసమల్లా ఒకటే. చెడు మొదట్లో సంతోషాన్నిస్తుంది, కానీ తర్వాత కేవలం దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది. అలాగే మంచితనం మొదట్లో కష్టాలని ఇస్తుంది, కానీ అంతిమంగా గెలుపు మంచి మనిషిదే అవుతుంది. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు అన్ని సవాళ్లలోనూ విజయం సాధిస్తారు. కానీ సాయి, ఒకవేళ నేను జీవితంలో వచ్చే సమస్యలని ఎదురించలేకపోతే? సుధా, నువ్వు స్వచ్ఛమైన మనసుతో నా వద్దకొచ్చావు కాబట్టి జీవితంలో అన్ని ఎత్తుపల్లాల్లో నేను నీకు తోడుగా ఉంటాను. ఇది నేను నీకిచ్చే వాగ్దానం. ఇది వజ్రంలా ఉంది, కానీ ఇంత పెద్ద వజ్రం ఎవరిదై ఉంటుంది? వెంటనే ఈయనకు చెప్పాలి.
ఇది వజ్రమే, అసలైన వజ్రం. చాలా విలువైనది కూడా. నీకు మన ఇంటి బయట దొరికిందా? బహుశా ఎవరిదైనా పడిపోయి ఉంటుంది. పెళ్ళైన తర్వాత అదృష్టం మారిపోతుందని విన్నాను. అది ఈరోజు కళ్ళారా చూస్తున్నాను. మనం దీన్ని తిరిగి ఇచ్చేద్దామండి. వేరే వాళ్ళ సొమ్ము మనం ఉంచుకోకూడదు. నీ ఆలోచనలు ఎంత మంచివి సుధా. నేను ఇదే ఆలోచిస్తున్నాను, ఎలా తెలుసుకోవాలని. ఈ వజ్రం ఎవరిదో? ఒక పని చేస్తాను, రేపు దీన్ని పంచాయతీలో అప్పచెప్తాను. ఎవరిదైతే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు, అప్పుడు వాళ్ళకి దొరికిపోతుంది. మీరు చాలా సరిగ్గా చెప్పారు. వెళ్ళిరండి, నేను ఇంటి పని చూసుకుంటాను. పంచాయతీలో ఇచ్చారంటే సర్కార్ గారు కొట్టేస్తారు దీన్ని. నేను దీన్ని అమ్మేసి గొప్ప ధనవంతుడినైపోతాను. సుధాకి చెప్పిన అబద్ధం నిజం చేస్తాను. ఆహా పంతాజీ, నువ్వొక్కడివే ఒంటరిగా సరుకు మొత్తం మింగేయాలనుకుంటున్నావా? ఎలా మింగేస్తావో నేను చూస్తాను. సుధా, నేను ఈ వజ్రాన్ని పంచాయతీలో అప్పగించొస్తాను. అలాగే. జొన్న పిండి మొత్తం అయిపోయింది. ఈయన రాకముందే నేను పిండి తీసుకొస్తాను. పద పంతాజీ, వెళ్దాం పద. ఎక్కడికి వెళ్దాం? అది సరేగాని నువ్వెక్కడికి వెళ్తున్నావు పంతాజీ? అది నగరం వెళ్తున్నాను, ఒక పనుంది. ఓ, పనుందా? వజ్రం అమ్మే పనేగా? అది నాకు చెప్పకుండా అది నీకెలా తెలిసింది? భలే వాడివి పంతాజీ. నేను ప్రేమించే వాళ్ళ గురించి క్షణక్షణం వాళ్ళ సమాచారం తెలుసుకుంటాను పంతాజీ. నాకు ఇప్పుడే తెలిసింది పంతాజీ నీ అసలు స్వరూపమేంటో. అప్పుడే సంతోషపడకు, నేను ఆ పనిని అస్సలు జరగనివ్వను. ఈ వజ్రం మీద నీకు ఎంత హక్కుందో నాకు కూడా అంతే ఉంది. ఈ వజ్రం కేవలం నీ ఒక్కడిదే కాదు పంతాజీ, దీని మీద నాకు కూడా హక్కుంది. అలాగా? నీకు భాగం ఎలా ఉంటుంది దీనిలో? మొదటి విషయం, ఈ వజ్రం నా భార్యకు దొరికింది, అది కూడా మా ఇంటి బయట. ఆమె తీసుకొచ్చి నాకిచ్చింది. దీనిలో నువ్వెక్కడి నుంచి వచ్చావు? ధనం చూడగానే నీ బుద్ధి బయటపడింది. నీ దురాశతో నీ హద్దులు మర్చిపోవద్దు. పంతాజీ, నువ్వు మర్చిపోతున్నావు నేను నీ మిత్రుణ్ణని. మిత్రుడివైతే మిత్రుడిలాగానే ఉండు, నా మీద పెత్తనం చలాయించొద్దు. ఆపో, ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ పెళ్లి పిచ్చితో నేను బయట చెరలో పడుకోవాల్సి వచ్చింది. పొద్దున్న లేచేసరికి శరీరం మొత్తం బిగుసుకుపోతుంది. నువ్వు ఏ తిండి గురించి నాకు ఆశలు పెట్టావో అదింతవరకు గతి లేదు. ఇంత మోసం చేసి నన్నే మాట్లాడుతున్నావా? అంటాను, ఖచ్చితంగా అంటాను. ఎందుకంటే నువ్వు లోభివి, దురాశపరుడు అయిపోతున్నావు. పంతాజీ! అయ్యో, వదులు, వదిలేయండి. వదలమంటే నీకెంత ధైర్యం నా భర్త మీద చేయి వేయడానికి? నేను నా మిత్రుణ్ణి ఏమైనా చేసుకుంటాను. మధ్యలో అడగటానికి మీరెవరు అసలు? మిత్రుడా? అతను మిమ్మల్ని మిత్రుడని ఎందుకు అంటున్నాడు? ఒప్పుకుంటాను, ఇతను ఎన్నో సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఇలాంటి బరితెగింపు ప్రవర్తన క్షమించదగినది కాదు. మీరు వెంటనే ఇతన్ని ఉద్యోగంలో నుంచి తీసివేయండి. లేదు సుధా, మేమిద్దరం బాల్యం నుంచి కలిసే పెరిగాం. అంటే వీడు ఒక రకంగా నాకు మిత్రుడే అవుతాడుగా. మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? సంతాజీ అంటున్నాడుగా మీ కారణంగా ఈయన బయట పడుకోవాల్సి వస్తుందని. ఈయనిక్కడ ఎందుకు పడుకుంటున్నాడు? అసలు మీరిద్దరూ దేని గురించి గొడవ పడుతున్నారు? ఏంటి విషయం? ఏం లేదు, ఏం లేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈయన నాకు ఒక పని చెప్పాడు.
నేను అది చేయలేదు, అంతే. ఆ విషయం గురించే గొడవ పడుతున్నాడు. మేము స్నేహితులం కాబట్టి స్నేహితుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. మా మధ్య ముందు కూడా ఇలా జరిగింది. కానీ ఈయన చెప్తున్నది. సుధా, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను పంచాయతీకి వెళ్ళొస్తాను. కానీ సంతాజీ ఇలా. సుధా, నేను చెప్పానుగా, నువ్వు నాతో వాదించొద్దు. వెళ్ళి నీ పని చూసుకో. ఎక్కడికో వెళ్తున్నావుగా, వెళ్ళు. చూసావా, నీ మూలంగా సుధ మీద కోపడ్డాను, ఆమెను బాధ పెట్టాను. మనం ఇద్దరం ఎందుకు గొడవ పడుతున్నాం? మనం వజ్రాన్ని అమ్ముదాం, ఎంత డబ్బు వచ్చినా ఇద్దరం పంచుకుందాము. సంతోషమా? చాలా సంతోషం పంతాజీ. పద పద వెళ్దాం. కాస్త బట్టలు మార్చుకో, నగరానికి వెళ్ళాలిగా. శుభకార్యానికి ఆలస్యం ఎందుకు? అలాగే పంతాజీ. పద 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 పద. నేను నా మిత్రుణ్ణి ఏమైనా చేసుకుంటాను, మధ్యలో అడగటానికి మీరెవరు అసలు? ఎప్పుడెప్పుడు మనసుని దిగులు ఆవరించుకుంటుందో అప్పుడు జీవితంలో వర్తమాన క్షణాలని కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే దిగులు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఉంటుంది. భవిష్యత్తు అది ఇంకా ఘటించని ఘటన. అయినా భవిష్యత్తు భయంతో మనం మన వర్తమానాన్ని కోల్పోతూ ఉంటాం. ఏం చేస్తున్నారు సాయి మీరు? ఏంటిది? మేం సాయిని అడిగాము హిమాలయాలు ఎలా కనిపిస్తాయని. అదే సాయి మాకు నిర్మించి చూపిస్తున్నారు. సాయి ఇది కూడా చెప్పారు, దీంట్లో గంగా నది కూడా ప్రవహిస్తుందంట. సుధా, నువ్వు కూడా చూడు, బహుశా నీ దిగులుకి సమాధానం దొరకచ్చేమో. సాయి